కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు పలువురు నేతలు. తాము వైసీపీకి రిజైన్ చేస్తున్నట్లుగా తెలిపారు. తాళ్లపాలెం మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ శ్రీకాకుళపు బాబు, ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు బలగం రాఘవయ్య, మరో 50 మంది కార్యకర్తలు పార్టీలో అవమానాలు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. వాలిశెట్టి రవి, శ్రీకాకుళపు బాబు, రాఘవయ్య. మేము రిజైన్ చేయడానికి గల కారణాలు కూడా చెప్పాము. అనుకున్న దాని ప్రకారం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఎంపీ బాలశౌరి గారికి అలాగే పేరు నాని గారికి ఇద్దరికి కూడా ఓట్లేసి గెలిపించి దానికి క్రియాశీలకంగా మేము ఎంతో కష్టపడి చేసినా కానీ అది కేసులు కూడా పెట్టుకున్నా కానీ ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుకోవాలన్న దుస్థితి ఏర్పడింది. మరి అదే రకంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో ఈ తాళపల్లి మున్సిపల్ గారి కాలనీ అని ఒకటి ఉంది. 2006లో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న కాలనీ. ఆ కాలనీ మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉంటే ఆ నీళ్ళలో పూడికి కోసం ఆ రోజున ఎన్నికల వాగ్దానం కింద పూడికి కోసం పూడిపిస్తే ఒక అధికారి, ఇక్కడ మండల స్థాయి అధికారి, ఆయనే జలగాటం చేసేవాడు. అది ఎంత పని నేను గ్రాంట్ చేస్తానన్నాడు. దాదాపు 2 లక్షల రూపాయల పైన దానికి చేయించాం. క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన ఒక నాయకుడిగా 2 సార్లు ఇక్కడ సర్పంచ్గా చేసి తర్వాత బంద నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్గా విశేష సేవలు అందించాం. కానీ ఎక్కడా కూడా మేము గతంలో మల్లేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉండి గోరగడ్డ వ్యాధివేస్ గారు నాయకత్వంలో పనిచేసాం. తర్వాత 2009 తర్వాత మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ రావాల్సి వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని వ్యాస్ గారి మనుషులుగాను, తర్వాత ఎమ్మెల్యే గారికి అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అప్పుడున్న ఎంపీ గారికి ఉన్న విభేదాలతో మళ్ళీ మమ్మల్ని బాలశౌరి గారి మనుషుల కింద కూడా లెక్కేసి చాలా అవమానాలు పడినా కూడా పార్టీకి నిబద్ధతగా కార్యకర్తగా ఫస్ట్ నుంచి పనిచేశాం కాబట్టి చాలా ఓర్పుగా పనిచేశాం. కానీ ఇంకా జవాబుదారీతనం అనేది ఇక్కడ కనపడతలేదు కాబట్టి ఇంకా మనసు కష్టం అనిపించింది. మనసు చంపుకొని కొనసాగడం అనేది ఇష్టం లేక మా అనుచరులు, మా కార్యకర్తలు, మా స్నేహితులతో డిస్కషన్ చేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం కొన్నాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకి గతంలో కూడా సర్పంచ్ కాకముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. అట్లాగే స్వచ్ఛందంగా ప్రజల కోసం వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వాటికి పరిష్కరించే దిశగా పనిచేద్దాం, ఏ పార్టీ లేకుండా అనే ఉద్దేశంతోనే రిజైన్ చేయడం జరుగుతుంది.